డిసెంబర్ 31 నైట్ ఒక సంఘంలో వాగ్దానం కార్డులు పంచుతున్నారట. ఒక చిలిపి దొంగ అర్ధరాత్రి తన పని ముగించుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాడంట. ఎలాగా వాగ్దానం కార్డులు ఇస్తున్నారు కదా, నేను కూడా ఒక వాగ్దానం కార్డు తీసుకుందామని లోపలికి వచ్చి ఒక వాగ్దానం తీసుకున్నాడట. ఆ వాగ్దానం మీద ఏమని రాసి ఉన్నదంటే, నీవు చేయు పని అంతటిలో దేవుడు నీకు తోడుగా ఉండును గాక అని ఉన్నదట. వెంటనే ఈ చిలిపి దొంగ మరి బందిపోటు దొంగ అయిపోయాడంట. డిసెంబర్ 31 నైట్ వాగ్దానాలు తీసుకోవచ్చండి, ఏమీ తప్పులేదు. కానీ ఆ వాగ్దానాల్లో అన్ని కూడా ఆశీర్వాదాలే ఉంటాయి, గాని నీ బ్రతుకు బాలేదు, నువ్వు మార్చుకో అని ఎప్పుడూ కూడా ఏ విధమైన కార్డులో నేను చూడలేదు. దేవుడు డిసెంబర్ 31 నైట్ వాగ్దానాల ద్వారా కూడా మన అందరి జీవితాలకి ఆశీర్వాదాలు ఇస్తాడు. అయితే ఆ ఆశీర్వాదాలు మనం పొందుకోవడానికి యోగ్యత ఉండాలి, మనకి అర్హత ఉండాలి. ఒకవేళ యోగ్యత లేకపోతే యోగ్యత దయచేయమని ప్రార్థన చేయాలి. ఆ వాగ్దానం నెరవేరే వరకు దాని గురించి మనం పట్టుదలతో ప్రార్థన చేయాలి. 2022, 2021, 2020 మనకి ఏ వాగ్దానాలు వచ్చాయో 90% అనేక మందికి గుర్తులేదు. ఏవో 2-3 నెలలు వెయిట్ చేయడము, వెంటనే మర్చిపోవడము, మరలా కొత్త వాగ్దానం గురించి ఎదురు చూడడము. కేవలం డిసెంబర్ 31 నైట్ మాత్రమే కాదు గాని ప్రతిరోజు దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. సంవత్సరం అంతా చర్చికి రాకుండా, జీవితంలో బైబిల్ ఒక్కసారి కూడా చదవకుండా, కేవలం డిసెంబర్ 31 నైటే వాగ్దానం గురించి వెళ్తుంటే అది సరికాదు. గనుక ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దయచేసి 2024 నుండి ప్రతిరోజు బైబిల్ చదివి దేవుడిచ్చేటువంటి అనుదిన వాగ్దానాన్ని పొందుకుందాం.